దేవునికి స్తోత్రం. రాకడ వర్తమానమునిచున్న ప్రతి సహోదరుడను సహోదరిని ప్రభువైన యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇప్పుడు చెప్పుచున్న వాక్యము మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయాలని మనం చేస్తున్నాను. మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాలని మనం చేస్తున్నాను. ఈరోజు అంశము ఆత్మ సంబంధమైన సంతోషమున్న ఎడల దాహము అనే అంశం మీద దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన సంతోషము అనే అంశం మీద దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరుడా, రక్షణ పొందినప్పుడు మనకు అనుగ్రహింపబడిన మొదటి గొప్ప ఆశీర్వాదము ప్రియమైన సంతోషమే. కనుక రక్షణ పొందినప్పుడు మనకు అనుగ్రహింపబడిన మొదటి గొప్ప ఆశీర్వాదము దైవిక సంతోషమే. కనుక ఈ యొక్క దైవిక సంతోషమును, ఆనందమును మనం నిత్యము కూడా దేవుని యొక్క సన్నిధానంలో అనుభవించాలి, కానీ మనము అది పోగొట్టుకోకూడదని దేవుని పేట మనం చేస్తున్నాం. కనుక కీర్తనకారుడు కీర్తన 16వ అధ్యాయం 11వ వచనం అన్నాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రియమైన సహోదరుడా సహోదరి, మనకు సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? స్నేహితుల్లో సంతోషం ఉంటుందా? బంధుమిత్రుల్లో సంతోషం ఉంటుందా? ప్రియమైన దేవుడా, ఎవరిలో కూడా మనకు సంతోషం లోకంలో కూడా ఉండదు, అంతంతవరకు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధానంలో నిత్యము సంతోషము, ఆనందము కలుగుతుంది. కనుక నీ సన్నిధిని సంతోషము అంటే సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కనుక దేవుని యొక్క కుడి చేతిలో, దేవుని యొక్క సన్నిధానంలో మనకు సంతోషం, ఆనందము కలుగుతుంది, కానీ స్నేహితుల్లో కానీ బంధుమిత్రుల్లో కానీ మనకు కలగదు. కనుక బంధుమిత్రులైనా ఉన్నంతవరకు సంతోషము, మనకు ఆస్తి బలగము ఉన్నంతవరకు సంతోషము. రెండవదిగా రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం అన్నాడు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అన్నాడు. దేవుని రాజ్యములో భోజనము పానము కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే మనం పొందుకుంటామో, పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పుడైతే మనము అభిషేకము కలిగి ఉంటామో, అప్పుడు మన హృదయంలో ఆనందము, సంతోషం. మనం భోజనం చేసిన సంతోషము, మనం భోజనం చేసిన ఆకలి తీరదు. కానీ ప్రియమైన దేవుని యొక్క రాజ్యంలో మనము ప్రవేశించినప్పుడు నీతియు సమాధానంతో పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అన్నాడు. నీతి, భక్తి, యథార్థత ఇవన్నీ కూడా కలిగిన సంతోషం, ఆనందము దేవునిలోని తప్ప ఈ లోకంలో స్నేహితులు కానీ, గృహంలో కానీ, బంధుమిత్రులు కానీ ఎక్కడ మనకు సంతోషము ఉండదు. కనుక దేవుని రాజ్యం భోజనము పానము కాదు. మనం భోజనం చేస్తే దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. ఎక్కువగా భోజన పదార్థాల మీద మనస్సు లేదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదని దేవుని యొక్క వాక్యం చెప్పింది. కనుక కీర్తనకారుడు 104వ కీర్తన 15వ వచనం అన్నాడు, 104వ కీర్తన 15వ వచనంలో, అందుమూలముగా భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయములను బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ప్రియమైన దేవులారా, మన హృదయంలో ఆనందము, సంతోషము కలగాలంటే దేవుడే పుట్టిస్తున్నాడు. ద్రాక్షారసము ఆత్మ సంబంధమైన సంతోషమునకు సూచనగా ఉన్నది, అదే హృదయమును సంతోషపెట్టును. ఈ ద్రాక్షారసము
ప్రేమ, సంతోషము, ఆనందము కొంతవరకు ఇస్తుంది. కానీ దేవునిచ్చిన ఆత్మ సంబంధమైన సంతోషం, ఆనందము నిరంతరం నిలిచి ఉంటుంది. కనుక కానాను ఊరిలో వివాహము జరిగినప్పుడు ఆ విందుకు యేసుక్రీస్తు కూడా సంఘముతో కూడా వెళ్ళి ఉన్నాడు. కానా అను ఊరి వివాహము విందులో ద్రాక్షారసము కొరతగా ఏర్పడెను. మీ ఇంటిలో అలాగే సంఘములో ఆత్మ సంబంధముగు ద్రాక్షారసము ఎన్నడూ కొరతగా ఉండకూడదు. ప్రియమైన సహోదరుడా, ఈ పరిశుద్ధాత్మ యందలి ద్రాక్షారసము అలాగే ఆత్మ సంబంధముగు ద్రాక్షారసము ఎన్నడూ మన సంఘములో కానీ, మన ఇంటిలో కానీ, మన బంధువుల్లో కానీ ఇటువంటిది కొరతగా ఎన్నడూ ఉండకూడదు. ఈ కానాను ఊరిలో ఆ యొక్క ద్రాక్షారసము ఆ పెండ్ల విందులో అయిపోయింది. మళ్ళా రెండవసారి ద్రాక్షారసం ఇచ్చినప్పుడు మంచి మధురముగా ఉన్నది అన్నాడు. అదే ద్రాక్షారసము కొరత ఏర్పడిన అంటున్నాడు. మీ ఇంటిలో అలాగే మన ఇంటిలో సంఘములో ఆత్మ సంబంధముకు ద్రాక్షారసము ఎన్నడూ కొరతగా ఉండకూడదు. వాక్యము కొరతగా ఉండకూడదు. పరిశుద్ధాత్మ శక్తి కొరతగా ఉండకూడదు. మన ఇంటిలో కానీ, మన సంఘాల్లో కానీ, అలాగే ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనమందరము కూడా సంతోషం, ఆనందము కలిగి ఉండాలంటే దేవుని యొక్క ఆత్మ మనం పొందుకుని మన ఇంటిలో సంఘములో ఆత్మ సంబంధమైన సంతోషము మనం చూడాలి. ఆఖరిగా యోహాను సువార్త 15:11 అన్నాడు, యేసు ఇట్లనెను, మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అన్నాడు. యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్తలో భక్తుడు రాస్తున్నాడు, మీ యందు అంటే మన యందు. యేసు అన్నాడు, మన యందు, మీ యందు నా సంతోషం ఉండవలెను. నేను ఎల్లప్పుడూ కూడా మీ యందు సంతోషించే విధానంలో మీరు నడవాలి, నిలబడాలి, నడుచుకోవాలి అన్నాడు. మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అన్నాడు. అలాగే మన సంతోషము దేవునిలో పరిపూర్ణమగినట్లు పరిపూర్ణము కావాలని దేవుడు మనకు ఈ సంగతులను చెప్పుచున్నాడు. ప్రియమైన దేవుడు కనుక హృదయపూర్వకమైన సంతోషము, ఆనందము కలగాలన్నా, నీతి, యథార్థత, భక్తిలో మనం నిలబడే ఉండాలన్నా, పరిశుద్ధాత్మ యందలి సంతోషం, ఆనందము కలగాలన్నా, దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తున్నప్పుడు, నిలబడినప్పుడు మన సంఘంలో సంతోషం ఉంటుంది, మన ఇంటిలో సంతోషం ఉంటుంది, మన గృహంలో స్నేహితుల మధ్యన, బంధుమిత్రుల మధ్యన సంతోషానం, ఆత్మ సంబంధమైన సంతోషము కలిగి ఉంటాము. కనుక ఈ యొక్క ఆత్మ సంబంధమైన సంతోషం మనము నిత్యము పొందుకొని మన గృహములో, మన సంఘాలలో నిత్యము ప్రభువైన యేసుక్రీస్తునందు ఆత్మలో మనం ఆనందిస్తూ ముందుకు సాగుదాం. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన యొక్క ఉదయకాలంలో చక్కని మాటలు మాకు అందించినందుకు నీకు వందనాలు నాయన. ఆత్మ సంబంధమైన సంతోషము, ఆనందము కలిగి మేము జీవించి ముందుకు నడిచే భాగ్యము, ధన్యత నీ బిడ్డలకు, మాకు, నాకు అందరికి దయచేసి నడిపించమడుగుచున్నాను. నాయన యొక్క ఉదయకాలం ముందు నాయన నీ బిడ్డలు, యవనస్తులు, చదువుకున్న విద్యార్థులు వినుచున్న ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలి. నాయన వారి యొక్క చదువుల, విద్యలు, జ్ఞానముల వయస్సులో వర్ధిల్లాలి ప్రభువా. అలాగే లాలపూడి సంఘం జ్ఞాపకం చేసుకో. నూతన మందిరం కట్టాము నాయన, దానికి ఇంకా కొంత పని ఉంది నాయన. ఎవరైతే సహాయం చేయాలనుకుంటున్నారో వారందరిని కూడా ప్రేరేపించి నాయన సహాయం దచ్చి దేవా, స్త్రీల సమాజమును, యవనస్తుల కూడికల, సండే స్కూల్ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమడుగుచున్నాను. నీ దయగలస్తం తోడుగా ఉంచి దేవానికి స్తోత్రాలు నాయన. సంఘ శాఖలను, సంస్థల యొక్క నాయకులను దేవానికి స్తోత్రాలు తండ్రి నాయన. బిషప్లను, రెవరెండ్లను, నాయన స్వార్థికులను, సేవకులను దీవించి ఆశీర్వదించు. మా దేశ నాయకులను, మా రాష్ట్ర నాయకులను కూడా దీవించి ఆశీర్వదించము. పోలీసు అధికారులను కూడా దేవా దీవించి ఆశీర్వదించు. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. నడక ప్రయాణము, సైకిల్ మీద ప్రయాణము, బస్సుల ప్రయాణము, లారీల మీద ప్రయాణము, ఆటోల మీద ప్రయాణము,
అలాగే ట్రైన్లో ప్రయాణము, విమానంలో ప్రయాణము నాయన, హెలికాప్టర్లో అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్న బిడ్డలకు అందరికీ నీ కాపుదల నుంచి నడిపించిన దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన ఈ పరిచర్యలో పాలు పొందుతున్న ప్రతి అవసరాలు ప్రతి కుటుంబం కూడా దీవించి ఆశీర్వదించమని నీ మహిమ చేత నింపి నడిపించమడుగుతున్నాను. నాయన సాఫ్ట్వేర్లను, ఇంజనీర్లను, కలెక్టర్లను, నాయన పోలీసు అధికారులను, అలాగే చిన్న చిన్న జాబులు చేసిన బిడ్డలందరికీ నీ కాపుదల దీవించి ఆశీర్వదించి దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన కష్టపడి కూలి పని చేసుకుని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించు. నాయన బలహీనలను బలపరచము. నాయన అనారోగ్యము ఉన్నవారికి మంచి ఆరోగ్యమును శక్తి అనుగ్రహించి నడిపించము. తల్లిదండ్రులు లేని బిడ్డలకు తెలివి, జ్ఞానమును, ఆలోచన శక్తిని అనుగ్రహించి నాయన నడిపించమని, ఈ పరిచర్య ఆకుండా కొనసాగించమని, ఈ పరిచర్యలో పాలు పొందిన ప్రతి యవనస్తురాలను కూడా అందరిని కూడా దీవించి ఆశ్రయ మహిమ చేత నింపి నడిపించమని, నాయన నీ కృప అనుగ్రహించమని, నీ దయగలస్తు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు యొక్క నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.